లిక్కర్ కుంభకోణం కేసులో రాజకేశిరెడ్డి అప్రూవర్గా మారతాడా? ఆ లెక్కలే కనబడుతున్నాయి. ఇవాళ నిన్న చూస్తే మద్యం కుంభకోణం కేసులో పెద్ద వ్యక్తుల్ని తప్పించేసి రాజకేశిరెడ్డిని ప్రధాన నిందితుడిగా A1గా పెట్టారంటూ తన తరపు న్యాయవాది అనుదీప్ ఆరోపించారు. వైకాపా నాయకులకు రాజకేశిరెడ్డి దగ్గరగా ఉండేవారు కానీ ఆ పార్టీతో ఎట్లాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు, వాదించారు. రాజకేశిరెడ్డి ఓ సెఫాలజిస్టు, రాజకీయ నాయకుల మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సర్వే చేసి నివేదికలు రూపొందించి ప్రచురిస్తారు. రాజకేశిరెడ్డి మీద విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ విమర్శల్లో భాగమే. సిట్ విచారణలో కేశిరెడ్డిని దర్యాప్తు అధికారులు 600 ప్రశ్నలు అడిగారు. జరిగిన పరిణామాల గురించి తప్ప ఆయన ఏ విషయం వెల్లడించలేదు. రాజకేశిరెడ్డి అతని కుటుంబ సభ్యుల కంపెనీలు, సంస్థల బ్యాంక్ ఖాతాలను అధికారులు సీజ్ చేశారు. ఏదో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, మద్యం కుంభకోణంలో రాజుకి సంబంధం లేదు, ఆయన అమెరికాలో సంపాదించిన డబ్బుతోనే వ్యాపారాలు నిర్వహిస్తున్నారంటూ అనుదీప్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో సాక్షిలో ఒక కథనాన్ని ఏం ప్రొజెక్ట్ చేశారంటే రాజకేశిరెడ్డికి ప్రభుత్వానికి అప్పుడు ఉన్నటువంటి జగన్కి ఏం సంబంధం లేదు, అసలు అతని కేసీనేని చిన్నితో సంబంధాలను వ్యాపార సంబంధాలు అన్నటువంటి కోణంలో రాసుకురావడంతో రాజకేశిరెడ్డిని వైసీపీ డిజోన్ చేసుకుంటోంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అతన్ని ఈ కోణంలో ప్రొజెక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ సొంత లాయరే ఈ మాట మాట్లాడారు కాబట్టి ఏదో అప్రూవర్ రూట్లో కనబడుతుంది.